అనేక కారణాల వల్ల అనేక వేల సంవత్సరాల పరిణామక్రమ గమనంలో ఇవాళ మనం పేద దేశంగా, థర్డ్ వరల్డ్ కంట్రీగా, మేధావుల భాషలో థర్డ్ వరల్డ్ కంట్రీగా ఇవాళ భారతదేశం అంటే చిన్నది, అంటే పేద దేశం అనే పద్ధతిలో మనం మాట్లాడాం. మళ్ళీ ఇవాళ మోడీ గారు ఏమెత్తుకున్నాడు? మోడీ గారు ఎత్తుకున్న మొట్టమొదటి మాట, నా దేశం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి, నా దేశం మళ్ళీ విశ్వగురు స్థానానికి చేరుకోవాలి, ఇది నా ఎజెండా. అందువల్ల ఇది మామూలు మాట కాదు. ఆ మాట చెప్పి ఆ ఫలితం కనపడకపోతే చాలా మాట్లాడుతాడు ఈ మనిషి, మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు మాత్రం తంగెలు దాటాయని అంటుండేది. కానీ ఇవాళ నాకు తెలిసి మోడీ గారి నోట్లకి వెళ్ళే ప్రతి మాట ఇది పక్కా అవుతున్నటువంటి విశ్వాసం సంతరించుకున్నది ఈ దేశంలో. ఇవాళ ఒకప్పుడు మనం అంత గొప్ప వాళ్ళమని చెప్పి భావించేటువంటి ఈ దేశం మీద నా ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి మనం వింటూ ఉంటాం. అందులో ఒక రాజు మన శివాజీ. మనిషి చిన్నగా ఉన్న అట్లా రాజ కుటుంబాలు బలైపోయినాయి. రాజులు కళ్ళు పీకేసి కళ్ళ ముందే శిలను చేర్చినటువంటి సంఘటనలు మనం విన్నాం. దేశంలో రెండవది స్త్రీల యొక్క శీలాన్ని హరించడం. మూడవది మళ్ళీ ఈ దేశం, మళ్ళీ కబలించబడ్డ ఆ దేశం తన పాత సంస్కృతి సాంప్రదాయాలు కనుక మిగిలి ఉంటే, మళ్ళీ ఆనవాళ్ళు కనుక ఉంటే, తవ్వకాల ద్వారా చెప్తా ఉంటే ఇవాళ ఎవరు కాదనలేకపోతారు, ఇక్కడ ఆధారాలు ఉంటాయి కాబట్టి. ఇవాళ నేను పొద్దున్నే ఒక కాలనీకి పోయినా. పోగానే ఆ కాలనీ పేరు ఏదో ఉండే, పొద్దున్నే పోయినా నేను ఫస్ట్ పోయిన కాలనీ. పోగానే నాకు దేవాలయం తీసుకుపోయింది, పూజ చేయించాను. అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా మీకు మందిరం ఎందుకు కట్టుకున్నారని అడిగినాము. అయ్యో సార్ గట్లంటారు, దేవాలయం లేని గ్రామం, దేవాలయం లేని గేటెడ్ కమ్యూనిటీ, దేవాలయం లేనటువంటి అపార్ట్మెంట్స్ ఉండవు. మనిషికి ఏదున్నా లేకపోయినా నడుస్తుంది, కానీ మేము మా తిండికి లేకపోయినా భరిస్తాం. కానీ 5,000 10,000 వేసుకొని మొట్టమొదటి నిర్మించేది ఒక దేవాలయం. అంటే మనిషి తన సత్తా సరిపోనప్పుడు, తనకు అందనప్పుడు ఆ బాధల నుంచి వెళ్ళి బయటపడడానికి భారం వేసేటువంటిది అంతిమంగా దేవుడి మీద భారం వేస్తాం. అందుకని దేవాలయం లేనటువంటి ఊరుంటే అది అరిష్టం అంటారు. కాబట్టి ఇవాళ నేను చూస్తున్న భారతదేశానికి కూడా దేవాలయం. ఇంతమంది వారు చెప్పినట్టుగా దేవాలయాలు మామూలు దేవాలయం కాదు, ఒక రాముని మందిరం, ఒక కృష్ణుని ఆలయం, వాళ్ళ చుట్టూ తిరుగుతాయి మన మొత్తం వ్యవస్థ. అట్లాంటి రామ మందిరాన్ని శిలాన్యాసం చేసారు గతంలో, చేయలేదు అంటలేండి. అనేక పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత రామ మందిరానికి శిలాన్యాసం చేశారు. 100 మందిని పోగొట్టుకున్నది, 1000 మంది జైలు పాలైనరు. చివరికి నువ్వు చేస్తావా, మేమే చేసుకోవాలని అని చెప్పి కూడా చేసుకున్నారు, ఆ త్యాగం చేసి. అది మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. బాజాప్తా మోడీ గారు ఓన్లీ గుజరాత్ మోడల్ ఆర్థికపరమైన డెవలప్మెంట్ కోసం చెప్పలే మోడీ గారు. నా దేశంలో పాలకులు అనే వాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు మాత్రమే కాదు, బంగ్లాలు కట్టేవాళ్ళు మాత్రమే కాదు, ఇవాళ అభివృద్ధి మాత్రమే కాదు, దానికి ప్యారలల్గా సంస్కృతిని సాంప్రదాయాన్ని కూడా కాపాడే కర్తవ్యం పాలకుల మీద ఉంటుందని చెప్పి డంకా బజాని చెప్పిన వ్యక్తి, మేనిఫెస్టో పెట్టిన వ్యక్తి మోడీ గారు. పెట్టిండు,
అధికారం వచ్చింది కట్టినాం మనం. అధికారం వచ్చింది కట్టినాం మనం. కట్టడమే కాదు, ఇన్నాళ్ళుగా ఉండే అరిష్టం తొలగిపోవాలని ఇంటింటికి అక్షింతలు పంపించి ప్రతి కుటుంబాన్ని నీ సంస్కృతికి బిడ్డ అని చెప్పి ఇవాళ ఇంక్లూజివ్గా చేసిన మానేడు మోడీ గారు. అందుకని వాళ్ళు అంటున్నారు, అందుకే మోడీ గారికి ఓటేస్తామని. కొంతమంది రాముడు అన్నం పెడతాడా, రాముడు అన్నం పెడతాడా? మొన్న కరోనా వచ్చింది. వేల కోట్లున్న వాళ్ళు, అన్ని జీవాల కంటే కూడా ప్రపంచంలో మానవ జీవితం అతి గొప్పది అంటాం మనం. మనిషికి మాత్రమే ఎక్స్పెక్ట్ చేసేటువంటి అది ఉంటుంది. మనిషి అన్ని జీవులకు గొప్పడు. అందుకని అప్పుడప్పుడు అంటాం, చూసినావా, అరే దిక్కులేని సాగు సావద్దు. భాష ఊర్లలో భాష చెప్తున్నాడు, దిక్కులేని సాగు సావద్దు, కుక్క సాగు సావద్దు. గీ జీనోమ్ యుగములో, గీ కంప్యూటర్ యుగంలో, గీ రాకెట్ సైన్స్ యుగంలో, చంద్రమండలం మీద అడుగు పెడుతున్న సందర్భంలో ప్రకృతిని మనవుడు శాసించే స్థాయికి ఎదిగిండని చెప్పి గొప్పలు చెప్పుకునే కాలంలో ఒక్క వైరస్ ప్రపంచాన్ని వణికించింది. నా బ్రిటన్ ప్రధాని, ఓ దేవుడా ప్రజల్ని కాపాడమని చెప్పి కన్నీళ్లు పెట్టిండు. ఇరాన్ ప్రధానమంత్రి కన్నీళ్లు పెట్టిండు. గజగజ వణికిపోయింది. అప్పుడు అనుకున్నారు, ఎంత సంపద ఉంటేంది, పుసుకున్న కనుక కరోనా వస్తే, అయ్యో నేను చచ్చిపోతే నా కుటుంబ సభ్యులు కూడా రాలట కదా అనే వార్త విన్నప్పుడు బెంబెలెత్తిపోయారు. అందుకే ఎంత సంపాదన ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా, అంతిమంగా ఎక్కడో కాడ నీకు ఆపద వచ్చినప్పుడు పారం వేసేది భగవంతుడే అని చెప్పి ప్రూవ్ అయింది. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్ప చెప్తాడు. మరి మనిషి శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన తర్వాత వేరే పాలకులు కూడా చెప్పారు. అలెగ్జాండర్ ఈజ్ ద గ్రేట్ అని ఉంటామో ఆయన కూడా చెప్పాడు, నిన్న నీవు అనుభవించే ఈ సంపద నిన్న వేరే వాడిది కదా, నీవు ఇలా నీవు అనుభవిస్తున్నావు, రేపు వేరే వాళ్ళది. ఓరి మానవుడా, నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే, జస్ట్ యువర్ స్పెక్టేటర్ అని చెప్పిండు శ్రీకృష్ణుడు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని చెప్పి కళ్ళగన్న అలెగ్జాండర్ ఎంత యుద్ధం జరిగిందో, ఎంత నరమేధం జరిగిందో, దాని ఎంత దుఃఖం ఉందో పక్క పెడితే, అలెగ్జాండర్ లాస్ట్కి పోయేటప్పుడు ఒక మాట సందేశం ఇచ్చిపోయాడు, ఓ ప్రపంచ ప్రజలారా, నేను ఈ ప్రపంచాన్ని జయించాలని చెప్పి కళ్ళగన్నా, దానికోసం అనేక రక్తం చెందింది, కొన్ని లక్షల మంది చనిపోయినారు, కానీ నేను ఉత్త చేతితో పోతున్నా అని చెప్పి తను చనిపోయినప్పుడు, తను పాతి పెట్టినప్పుడు ఈ చెయ్యి పైకి పెట్టి పూడ్చిపెట్టమని చెప్పిండు అలెగ్జాండర్. అందుకని ఆఫ్టర్ ఆల్ మనిషి అంటోడు ఇవాళ గింత సంపద, శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినట్టు గింత సంపద ఉండంగా మనిషి అనేవాడు ఇవాళ స్వార్థం కోసం, రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములు జా కోసం చంపుకునే కల్చర్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా ఈ అరిష్టాలు రావడానికి మన ఇతిహాసాలు, మన సంస్కృతి, మన సంస్కారాలు మర్చిపోతున్నాం. మనుషుల్ని ఇలాంటి రాక్షస ప్రవర్తి నుంచి కాపాడగలిగే సత్తా శక్తి నా పోలీసుకు ఉండదు, నా చట్టాలకు ఉండదు, నా ప్రభుత్వాలకు ఉండదు. దాన్ని కాపాడగలిగే శక్తి ఇగో ఈ ఇతిహాసాలకు ఉంటుంది. గవి కావాలి, అవి మాత్రమే బతికించగలం. అందువల్ల ఇవాళ మళ్ళీ భారత్ ఆ విశ్వగురు స్థానానికి రావాలని కోరుకుంటుంది. మన పంచకట్టుకులను చూస్తే, మన వేష వేసుకులను చూస్తే నవ్వింది. కానీ మన యోగా, భారత ప్రజలు ఆచరించే పురాతన యోగా మళ్ళీ ప్రపంచ దేశాలు అట్రాక్ట్ చేయబడి ప్రపంచంలోనే యోగా డే జరుపుకునే స్థాయికి ఎక్కడొచ్చింది, ఎప్పుడొచ్చింది? మోడీ గారు వచ్చాక వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మోడీ గారు వచ్చారు. ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా? ఏ పురాణాలు, ఏ పుక్కిడి పురాణాలు చెప్పుకునే వెస్ట్రన్ కంట్రీస్ ఇవాళ మన కల్చర్ని, మన యోగాని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకునే స్థాయికి తెచ్చింది మోడీ గారు. ఇంతకుముందు వారు చెప్పిండ్రు, మోడీ గారికి వీసా ఇవ్వలే అమెరికా. అంతకుముందు ఉన్నటువంటి మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా, ఇంత జ్ఞాన సంపన్నటువంటి అబ్దుల్ కలాంకి ఎయిర్పోర్ట్లో అవమానపరిచింది అమెరికా. కానీ గదే అమెరికా ఇవాళ మోడీ గారు ఆ దేశానికి పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతారు,
వాళ్ళ సెనేట్లో మాట్లాడుతున్నప్పుడు లేచి 10 నిమిషాల సేపు సప్పట్లు కొట్టుకెళ్ళే స్థాయికి ఈ ఆత్మగౌరవ బావుట ఎవరికి తెలిసింది? దట్ ఈజ్ మోడీ. దట్ ఈజ్ మోడీ. మొన్న ఆశ్చర్యం, ఇవాళ వారు చెప్పిండ్రు డెవలప్మెంట్, అనేక రంగాల డెవలప్మెంట్ ఉండేది. ఎప్పుడైనా పోయి చూడండి, చెర్లపల్లిలో ఏం నిర్మాణం అవుతుంది, రేపు సికింద్రాబాద్ ఎట్లా నిర్మాణం అవుతుంది, రేపు కాచిగూడ ఎట్లా నిర్మాణం అవుతుంది. అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అనేది ఒక ఆస్పెక్ట్, ఒక పాలకులు ఎక్కువ చేస్తున్నారు తక్కువ చేస్తున్నారు, కానీ భారత జాతి యొక్క ఆత్మగౌరవ బావుట ప్రపంచంలో ఎగిరేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మీకు తెలుసు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, 2 ధృవాలుగా ప్రపంచం ఉంటుంది. వన్ ఈజ్ కాల్డ్ నాటో, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ వార్సా. నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా. అంతే కదా మనం చూసింది. ఇవాళ చైనా సొచ్చుకొచ్చి ఇలా చైనా కూడా అందరిని భయపెట్టించే స్థాయికి ఎదిగిన అదొక అంశం. కానీ గలాంటి రష్యాకి మొన్న యుద్ధం మొదలైతే ఇద్దరు దేశాల అధినేతలు, రష్యన్ ప్రెసిడెంట్ అండ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్, మోడీ గారు మీరు ఎన్నికల బిజీలో ఉండొచ్చు, తప్పకుండా 4వ తారీఖు నాడు మళ్ళీ మీరే ప్రధానమంత్రిగా ఎన్నికవుతారు, కానీ మా ఇరు దేశాల యుద్ధ సమస్యలు పరిష్కరించి మా ప్రజలకు శాంతి చేకూర్చేటువంటి భాగం తీసుకోండి. అంటే భారతదేశానికి ఏ స్థానం వచ్చిందో ఒకసారి చూడండి, ఇది మామూలు కాదు. అటుగా మనం గొప్పలు చెప్పుకోవడం కోసమో పోవడం కోసం చెప్తున్న మాట కాదు. ఎంత క్వాలిటేటివ్ చేసి వచ్చినాయి ప్రపంచంలో. మన కరోనా వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు? చైనా కాబట్టి 1000 పడకల హాస్పిటల్ని 1 మంత్లో నిర్మించగలిగింది, అమెరికాలో ఐసీయూ బెడ్లకు కొదవలేదు, ఇక్కడ ఇన్నున్నాయి, శవాల గుట్టలైతాయి, చాలామంది అన్నారు. నేను కళ్ళారా చూసిన మొన్నటి ఆ కరోనా వచ్చినప్పుడు భయానికే చచ్చిపోయింది. వెనకడ గత్తలు వచ్చినప్పుడు ఎట్లయితే భయానికి చచ్చిపోయిందో మొన్న భయానికే చచ్చిపోయింది. చాలు నాకు ఇట్లా పెట్టి లైవ్లు చేయించుకుంటూ అన్నా పోతున్నా అని చెప్పేటోళ్ళు భయానికే చచ్చిపోయింది. కానీ మన ప్రధానమంత్రికి అర్థమైపోయింది. మాతో ఎవ్రీ 10 days వీడియో కాన్ఫరెన్స్ చేసేది. నేను ముఖ్యమంత్రి గారు, అక్కడ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు ఉండేది. వారు ఏమైనా తెలుసా, ఏం చేయగలం మనం ఇప్పుడున్న పరిస్థితులు 2 చేయగలం. ఒకటి, పానిక్ సిచ్యువేషన్ రాకుండా ధైర్యం ఇచ్చేటువంటి మంది ఇవ్వాలి అన్నాడు ఆయన. రెండవది, ఇంత అన్నం పెట్టి మనిషిని కాపాడుకోవాలన్నాడు. అని ఎక్కడ కన్నీళ్ళు కార్చలే, ఎక్కడ అధైర్యపల్లే, ధైర్యాన్ని ఇచ్చి నడపడమే కాదు, ఆకలైతే అన్నం పెట్టి కాపాడినటువంటి వ్యక్తి మోడీ గారి వల్ల. ఫస్ట్ టైం 80 కోట్ల ప్రజానీకానికి కరోనా టైం మాత్రమే కాదని, కరోనా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల మనిషిని వెనుక తీసుకుపోయిందని, ఆ మనిషిని కాపాడుకునే కర్తవ్యం మన మీద ఉందని ఇలా 5 కిలోల చొప్పున 10 సంవత్సరాల కాలం పడి 2029 వరకు అనౌన్స్ చేసింది. ఎన్ని కోట్లు ఖర్చు అయిన పడలేదని చెప్పి ఇలా పేదవాళ్లకు అన్నం పెట్టి కాపాడిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వల్ల. అంతేకాదు, వారు వెంటనే సిస్టమ్, రూల్స్, ప్రొసీజర్స్ పక్కకు నెట్టి బాజాప్తా భారత ఖజానా నుంచి డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చి, ఇంకా ఇట్లాంటి వ్యాక్సిన్ తయారు చేయాలంటే అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, భయపడుతుండొచ్చు, ఫెయిల్ కావచ్చు, విఫలం చెందితే డబ్బులని వేస్ట్ అయితే భయం కూడా ఉండొచ్చు, ఇవాళ ఆ భారం వాళ్ళ మీద పడనివ్వద్దని చెప్పి బాజాప్తా డబ్బులు ఇచ్చి హైదరాబాదులో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించి మనకు 2 డోసులు 3 డోసులు ఇచ్చి శాశ్వత పరిష్కారం మనకు ఇవ్వడమే కాకుండా ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించి కాపాడిన దేశం భారతదేశం. వల్ల జనరల్గా పెద్ద కంపెనీ ఉంటాయి అమెరికాలో, లక్షల కోట్ల రీసెర్చ్ చేసే అవి ఉంటాయి. కానీ మన దేశంలో లక్షల కోట్ల రీసెర్చ్ చేసే వ్యవస్థ లేకపోవచ్చు, కానీ ఆ అవసరానికి ఆ పూటకు అది చేయగలిగే సత్తా మాత్రం మనకు వచ్చింది. ఇవాళ ఎక్కడిపోయినా అంటున్నారు, మీకు ఒక
ఇంత మానవత్వంతో కూడిన, అంటే పాలకులు ఎట్లా ఉండాలని చెప్తున్నాను నేను. పైరేకాలు కాదు పాలకులు అంటే. బాధ అనిపిస్తుంది. రాజకీయ నాయకులు లెక్క మాట్లాడక అంటాడు. రాజకీయ నాయకులు అంటే ఎవరు? ఎవరు వాళ్ళు? రాజకీయ నాయకులు కయ్యం పెట్టేవాళ్ళ? రాజకీయ నాయకులు భూ కబ్జా చేసేవాళ్ళ? రాజకీయ నాయకులు సమాజ సంఘ వ్యతిరేకుల? రాజకీయ నాయకులు పురోగమనం తీసుకుపోయినా రిగ్రెసివ్ మేనర్ వెళ్ళిపోతాడు. నా దృష్టిలో రాజకీయ నాయకులు అంటోడు సమాజాన్ని చల్లగా ఉంచేవాడు, ధర్మాన్ని కాపాడేవాడు, ప్రజలకు ఏ కష్టం లేకుండా చూసుకునేవాడు. ఒక్క మాట చెప్పాలంటే టెన్షన్లెస్ సమాజాన్ని అందించేవాడు రాజకీయ నాయకుడు. కానీ అర్థాలే మారిపోయింది. ఇవాళ మోడీ గారు ఇంతమంది ప్రధానమంత్రులు, ఇంతమంది ముఖ్యమంత్రులు పాలించినటువంటి ఈ దేశంలో జీనోమ్ యుగంలో, కంప్యూటర్ యుగంలో, రాకెట్ యుగంలో నా దేశ ఆడబిడ్డలకి టాయిలెట్ సౌకర్యం లేదు. 3 గంటలు లేచిపోవాలి బయటికి పోవాలంటే. మునుపటి లెక్క చెట్లు లేవు, సాట్ లేదు, కంచెలు లేవు. అలాంటి అంటే చిన్నదే కావచ్చు కదా, స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారు. అవునా కాదు చెప్పండి. ఆలోచన ఇంపార్టెంట్. అంటే ఎటువైపు ఆలోచన చేస్తున్నావు? ఎవరు నీ ప్రయారిటీ ఏంటిది? నీ ప్రయారిటీ ఏంటిది? అందుకే చెప్తే ఉడవదు. పోదమ్మా, అయిపోయింది. ఆపనా? నాకు ఇంకొక మీటింగ్ ఉంది. ఇక్కడ నేను ఒక ఆశ్చర్యకరమైన వార్త చెప్పిపోతా. మేము జిఎస్టీ కోసమని, నేను ఆర్థిక మంత్రి ఉన్నాడు, జిఎస్టీ కౌన్సిల్ మెంబర్లు 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తిరుగుతానమంతా జిఎస్టీ అనుకుంటా అమలు చేయాలి కదా. అయితే మేము ఆస్ట్రేలియాకి పోయినాం. ఆస్ట్రేలియాకి పోతే వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, ఒక వారం రోజులు అంతా స్టడీ చేసిన తర్వాత, మీరు ఇండియన్స్ కదా, మీ దేశంలో 120-130 crore పీపుల్ పాపులేషన్ కదా, మీ లిటరసీ రేటు 60-65% కదా, మీకు ట్యాక్స్ కట్టే సోయి ఉండదు కదా, ఎట్లా అమలు చేద్దాం అనుకుంటున్నా అన్నారు. అంటే మేమన్నాం, మాకు అర్థం కాలే, అరే ఇట్లా అంటారు ఏందని. అని వాళ్ళు ఏమన్నారంటే, మా దేశంలోనే ఇంత అవేర్నెస్ ఉన్న అడ్వాన్స్ కంట్రీలోనే జిఎస్టీ అమలు చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ గవర్నమెంట్ ఓడిపోయింది. అంటే మీరు కూడా ఓడిపోతారని చెప్పాడు. మేము అన్నాం వెంటనే, నేను అప్పుడు బీజేపీ కాదు కదా, నేను మా మోడీ గారికి పవర్లో ఉంటామా లేదా ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది అమలు చేయాలనే సంకల్పం మాత్రం ఉందని చెప్పాను. అది పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు, అది అమలైంది. అది అమలు అయినప్పుడు మొట్టమొదటి మంత్లో మనకు వచ్చిన ఆదాయం జస్ట్ 73,000 crore rupees ఫర్ మంత్. టుడే 1,85,000 కోట్లు ఇవాళ భారత. ఎవరి పాలకులు? ఈ పాలకులు ఎవరు? నీవు పన్నులు కడితే నీ పన్నుల పైసలు కాపాడదాడు వాళ్ళు, ఓనర్లు కాదు. కేసీఆర్ చెప్తాడు, కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినా నీ మేనమామని, పెన్షన్ ఇచ్చినా నీ పెద్ద కొడుకును కాదు. నాకు తెలిసి మోడీ గారు ఇప్పటి వరకు కూడా ఒక్కనాడు నేనిచ్చినా అని మాత్రం, ఎక్కడ నేను అనే పదం రాదు. ఇక్కడ చూడండి, ఓ ప్రజలారా నేను మీ సేవకుని అంటాడు ఆయన. అందుకే అది పార్లమెంట్లో పెట్టిండ్రు, అమలైంది. మోడీ గారు జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నప్పుడు గిట్ల పిచ్చి గిట్ల పట్టిందా? గోరెడ్డి వెంకన్న ఒక పాటలు ఉంటుంది, ఇప్పుడు చూడండి, గోరెడ్డి వెంకన్న పాట ఉంటుంది. మా వాళ్లకు బ్యాంక్ అకౌంట్లు ఉండవు, మా వాళ్లకు ఎల్ఐసి పాలసీలు ఉండవు, మా వాళ్లకు హెల్త్ కార్డు ఉండవు, మా వాళ్లకు పాతగా చేసిన అప్పుల చిట్టా వారసత్వంగా ఇచ్చిపోతారని చెప్పి గోరెడ్డి వెంకన్న రాస్తారు. కానీ ఈ దేశం, కానీ మోడీ గారు 50 కోట్ల మందికి ఓపెన్ చేసిన అకౌంట్లు ఓపెన్ చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్ మా పదం తెచ్చిండు. ఈ డిజిటల్ ఏంది, ట్రాన్సాక్షన్ ఏంది, ఈ దేశం ఏంది, ఎంత కొత్త చేస్తాడేది అవుతుందా అని. యథా రాజా తథా ప్రజ. రాజు ఎట్లుంటే ప్రజలు అనుకుంటారు, రాజు అనుకుంటాడు ఇది కావాలి. ఇవాళ నేను అంటున్నా, 50 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత, డిజిటల్ ట్రాన్సాక్షన్ మొదలుపెట్టిన తర్వాత, ఇవాళ మీరు చదువుకోని వాళ్ళ దగ్గర
సెల్ ఫోన్లల్లా అక్కడ బోర్డు పెట్టిండ్రు, నా దగ్గర ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉందని బోర్డు పెట్టిండ్రు. నో చిల్లర, నీ జేబులో పైసలు లేకపోయినా కూడా 10 సంవత్సరాల కాలం పట్టింది. అమెరికాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ నా భారత్లో చదువురాని నా భారత్లో 3 ఏళ్ళకే డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలైంది. అందువల్ల అంటే ఎట్లా ఉంటుంది డ్రైవ్ చేస్తాను అంటే చెప్తున్నాను. డ్రైవ్ ఎట్లా చేస్తాను ఇవాళ ఇంత పెగ్గలు మాట్లాడుతున్నా మా పాత సారు కేసీఆర్ గారు ఎవరు కల్పన చేసిందే నా లెక్క. మా రామచంద్ర అన్నాడు 100 కోట్లు వాళ్ళకి ఇవ్వగానే 100 కోట్లు ఓహో ఆహో అంటే పూజలు చేతి పడే. కానీ ఎంత వేదన ఉందో అది ఇప్పుడు డిస్కస్ చేస్తే తెలుస్తుంది, ఎంత బాధ ఉంటుందో తెలుస్తుంది. డబుల్ బెడ్రూమ్ జనరల్గా మనిషికి అనాదిగా వస్తున్నది. గూడు కూడు నీడ, గూడు కూడు గుడ్డ, అంతే కదా, 3 కదా. ఇవాళ డబుల్ బెడ్రూమ్ గురించి ఆయన చెప్పిన ఉపన్యాసాలు మీకు ఉంటాయి. కానీ 10 ఏళ్ళు పట్టినా కట్టలే. కేంద్రం ఇచ్చింది. మోడీ గారు ఈ కష్టకాలంలో కూడా 4 కోట్ల కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరిస్తే పక్కకే ఉన్నకి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక 10-15 లక్షల ఇల్లు కడితే ఇక్కడ ఇచ్చిన 2,50,000 ఇల్లు కూడా కట్టక కట్టినమని చెప్పే ఇల్లు 1,75,000, పంచినాయని చెప్పే 40,000 అయితే ఇక నంబర్ 1 స్టేట్ అని చెప్పుకుంటే మనం నిజమే అని చెప్పి నమ్మినాం తప్ప క్వశ్చన్ చేసినాం ఎప్పుడన్నా? చేసినామా చెప్పండి? ఇవాళ పేదలకి సొంత ఇంటి కల నెరవేర్చిన వ్యక్తి కూడా మోడీ గారే. ఇవాళ వాళ్ళు చెప్పిండ్రు ఎయిర్పోర్ట్ల గురించి, నేషనల్ హైవేస్ గురించి. మీకు చాలా గమ్మతైన విషయం ఏంటంటే గ్రామాలలో పట్టణాలలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ 15th ఫైనాన్స్ నిధులు రాకపోయి ఉంటాయి. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నా గ్రామాలలో వేస్తున్న సిమెంట్ రోడ్లు, కడుతున్న మోరీలు, కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, పెరుగుతున్న పచ్చడి చెట్లు, వెలుగుతున్న బల్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులే ఇవాళ. అందువల్ల ఇవాళ అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో ఒక గొప్ప స్థానాన్ని సంతరించుకునే ఈ సందర్భంలో అన్నిటికంటే ముఖ్యంగా ఇదే ప్రాంతం సాయిబాబా గుడి మా దగ్గరనే ఉంది. అమాయకులు, అనామకులు, అభంశుభం తెలియని వాళ్ళు బాంబులు పెడితే ఎగిరిపడ్డ మాంసం ముద్దలు. నా దిల్షుక్ నగర్ ఎక్కడ బాంబులు పెడితే ఎక్కువ మంది చచ్చిపోతారు అక్కడ పెట్టిన దుర్మార్గం. నా గోకుల్ చార్ దగ్గర కుటుంబంతో పోయి, పిల్లలతో పోయి తిరిపిద్దాం గప్చుపులు అంటే గప్చుపులు కాలే, మాంసం ముద్దలైంది మనిషి. సేద తీరాలని చెప్పి లుంబిని పార్కు పోతే సేద తీరలే, శవాలు అయిపోయింది. ఇవాళ దేశంలో అవి లేవు. 10 ఏళ్ల కాలంలో అవి లేవు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మానవ ప్రాణాలను నడించే వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, వెంటాడతామని చెప్పి ప్రకటించి వెంటాడి మట్టు పెట్టిన గుర్తుపెట్టుకోండి. అలా లేరు వాళ్ళ దేశంలో. మళ్ళీ ఎక్కడైనా బలహీన ఉంటే వస్తారు కావచ్చు, కానీ లేరు వాళ్ళ భద్రత ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. ఇక్కడ రాష్ట్రాలు విఫలం చెందితే తప్ప, రాష్ట్రాలకు సంక్షిప్తంగా వివరించి సపోర్ట్ చేస్తే తప్ప అదర్వైజ్ నో క్వశ్చన్. అందుకని ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి వీళ్ళే కాదు సుమా, ప్రపంచంలో ఇతర దేశాల వాళ్ళు కూడా కన్నుకొడుకు అంటే వాళ్ళకు కుడుతుంది ఈ మోడీ ఏంది, కథ ఏంది. ఒకప్పుడు స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ అమెరికన్ ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రెసిడెంట్. స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ మోడీ వాళ్ళ, స్ట్రాంగెస్ట్ మోడీ. ఒక్కసారికి వెళ్తేనే ఆగమైపోతాం. 273, 303 అప్కి బార్ 400 పార్. ఇది పార్టీ ఇచ్చిన నినాదం కాదు, ఇది మోడీ గారు ఇచ్చిన నినాదం కాదు, ప్రజలు స్వయంగా ఇస్తున్న నినాదం అది. యువకులైతే మొత్తం మన వైపే, అంటే మన వైపు అంటే మోడీ వైపు. నేను అడిగిన యువకులు ఏంది అంటే వాళ్ళు ఎన్నెన్ని చెప్తుంది తెలుసా, మోడీ మా తాత, కానీ నిర్ణయంలో మాత్రం మోడీ మా లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. ఏంది అంటే నా అభినందన తెచ్చి చూసి నాకు గట్టు ఉండాలి దేశం అంటే. అభినందన్ శత్రు దేశాలు చిక్కితే
ఇలా 24 అవర్స్ అల్టిమేటం ఇచ్చి తీసుకొచ్చిండు. ఎక్కువ పెట్టిండు, బిడ్డ నువ్వు మా ఓడిని అప్పచెప్పితే నీ మాడి మసి అయిపోతావు, దెబ్బకే వచ్చింది. 50 కారాగార శిక్ష పడ్డది మన నేవీ ఆఫీసర్స్కి. దాన్ని ఉరి శిక్ష నుంచి కారాగార శిక్ష పడితే ఇలా తీసుకొచ్చి అప్పచెప్పిండు. ప్రపంచానికి ఎవరికి ఏం అవసరం పడ్డా కూడా చివరికి యుద్ధంలో మన పిల్లలే కాకుండా మన జెండాతో మన ఫ్లైట్లలో ఇతర దేశాల పిల్లలు కూడా రక్షించిన ఘనత మనకు కూడా గుర్తుపెట్టుకో. అందుకని అంటున్న పిల్లలు మాకు బాగా నచ్చిన వ్యక్తి మోడీ గారు. నచ్చిన ఉత్తగా నచ్చలే మాట చెప్పు. ఇలా మన్ కీ బాత్లో దేశాన్ని, దేశంలో ఉంటుండే అన్ని కోణాల సంస్కృతిని స్పృశించిన సమస్యలను దేశానికి తెలిపినటువంటి వ్యక్తి మోడీ గారు. గుర్తుపెట్టి సెన్సిటైజ్ చేసింది. మనిషి పని ఒక చిన్న ఒక మాట, ఒక నిర్ణయం యావత్ దేశాన్ని కదిలించి వేస్తుంది. అది నాయకుడు అంటే లీడర్ అంటే హూ ఈజ్ ద లీడర్? లీడర్ అంటే మొత్తం ఒక మాట మొత్తం కదిలిస్తుంది. మరి అనేక రంగాల్లో స్పృశించిండు, కదిలించిండు, ఒక భరోసా ఇచ్చిండు, ఒక భద్రత ఇచ్చిండు. ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగిరిసే స్థాయికి తెచ్చింది కాబట్టి ఓటేయాలని చెప్పి మనం చేస్తూ నమస్కారం. భారత్ మాతాకి. మన పార్లమెంట్ అభ్యర్థి మనం చాలాసేపు వెయిట్ చేయించాక కూడా వచ్చి మనతో మాట్లాడారు. చాలా సంతోషం, వారికి అభినందనలు. ఈ సందర్భంగా రాజేందర్ అన్న గారికి మా బ్రాహ్మణులు తొందరగా నోరు తెరవారన్న వారి తరఫున 2 మాటలు నేనే చెప్తాను. మీకు పెద్ద పెద్ద కోరికలు ఉన్న ప్రధాని కావాలని, ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకోం, కానీ ముఖ్యమంత్రి గారి పిఏ, ప్రధాని గారి పిఏ అటువంటివే కోరుకుంటాం. ఏదో కార్పొరేషన్ ఇస్తే అంత 150 మంది కోరుకుంటే మా శ్రవణ్ అప్పుడు బయటకు వచ్చిండు అట్లా. కాబట్టి రాబోయే 2029లో మా సోదరి మండలిని ఎంకరేజ్ చేయండి. చాలా మంది ఉన్నారు, రంగంలో ఉన్నారు. మీరు మల్కాజిగిరి ఎంపీ అయితే మల్కాజిగిరికి ఏమేమి వస్తాయో మీ తరఫున మేము అప్పటి నుంచి చెప్తున్నాం. మెట్రో వస్తుంది, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బ్రాహ్మణ మందిరం వస్తుంది, శుభం అశుభం కార్యక్రమాలు. చాలా కష్టం మాకు. ఇటువంటి మీ మీద గొప్ప ఆశ పెట్టుకున్నాం. అందరూ గ్యారెంటీ ఇచ్చింది రామచంద్రరావు అన్న మీ తరఫున. అందువల్ల మా అందరి ఆశీర్వాదాలు మీ మీద ఉన్నాయి. ఒక్క మార్పు చెప్తున్నా నేను. పోయిన ఎన్నికలకు ఈ ఎన్నికలకు గుడ్డిగా పోయినసారి ఓటేశారు, రిజల్ట్ మనం చూశాం. ఫస్ట్ ఈసారి ప్రతి మనిషిలో రాజకీయాలు అబ్జర్వ్ చేశాక మానసికంగా మార్పు వచ్చింది దేశ ప్రజలందరిలో. దేశానికి ఎవరు అవసరమని దానికి గుర్తుగా ఇవాళ 26 మంది బ్రాహ్మణులు బీజేపీలో చేరబోతున్నారు. ఒక్కొక్కరి పేరు చెప్తాను. బాబా కండువాళ్ళ టికెట్ పెట్టానా అన్నతో నేర్పిస్తాం. పార్టీ కండువాలు తీసుకుంటే అది అనాథులనా అన్న పక్కన నిలుచుకుని ఒక కండువయ్యి, అయ్యా పార్టీలో జాయిన్ అయ్యి దయచేసి ఒక్కొక్కరు ఇక్కడ రండి, జాయిన్ అయ్యి లైన్ లో రావాలి. ఫస్ట్ సంతోషి అండ్ పూర్ణిమ ఎవరమ్మా? ఇక్కడ రండి అమ్మా, ఇటు రండి. ఎం నరసింహమూర్తి శర్మ వరుసగా ఒక్కొక్క రెండు తల్లి. టీబీఎన్ పుష్కర్ నిఖిల్ శర్మ, ఎన్ తరల్ శర్మ, వెళ్తాడు 1 by 1 వెళ్ళండి. పవన్ కుమార్, వినీత్ కుమార్, రాకేష్, సురేష్, కె ఆంజనేయ శర్మ, కె హర్షిత్ శర్మ, టి అరుణ్ కుమార్, వై సాయి, డాక్టర్ కావూరు శ్రీనివాస శర్మ, आइए प्लीज, के वाणी, मंजुला, ये उज्ज्वला, पी वेंकट रमण, जी सतीश कुमार, डॉक्टर नागश्री, पिडपट्टी सरस्वती, कोराड राममोहन शर्मा, केवी गंगाराम, डी राधिका, डी ललित, पिडपट्टी कृष्ण, भानुशर्मा गारू, अजय कुमार तिवारी जी, श्रीदेवी लीला, इस రండమ్మా చెప్పాను. భానుశర్మ గారు మీ పేరే కదా చెప్పాను. వచ్చేసారు థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమాన్ రైట్ రండి రండి. 26 మంది జాయిన్ అవుతున్నారు సార్. ఇందులో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వచ్చిన
మల్కాజ్గిరి మధు రండి లైన్ లో వచ్చేసేయండి, నో ఫీలింగ్స్.